దేవునామానికి మహిమ కలుగును గాక. మరొకసారి దేవుని వాక్యాన్ని వినడానికి సిద్ధపడుతున్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. చిన్న మాట ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. మహాగణుడువు ప్రియరక్షక మిగిలిన నామానికి స్తోత్రం తండ్రి. తిరిగి మరలా ఈ వారం కూడా పరిశుద్ధ గ్రంథముల నుండి నీ మాటలను ధ్యానించడానికి మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాము. నన్న లేఖనంలో నిగూఢమై ఉన్న మీ మాట ద్వారా తండ్రి మాతో మీరు మాట్లాడమని, ఆ మాట ద్వారా తండ్రి ఇంకనూ ఆత్మీయతలో నైనా మేము తండ్రి క్షేమాభివృద్ధిలోనికి నడిపింపబడినట్లు నైనా కృపను తోడుంచుమని, సమస్త మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకొనమని యేసయ్య అతి శ్రేష్టకరమైన నామమందు ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఈనాటి ధ్యానాంశాన్ని మనం ప్రారంభించుకుందాం. ఈరోజు మనం నేర్చుకోబోయే అంశం ఏంటంటే పరిమితి లేని విశ్వాసం. క్రైస్తవుని యొక్క మూలాధారం ఏంటనంటే విశ్వాసం. క్రీస్తుని నమ్మిన వారు క్రీస్తు ద్వారా కార్యాలను పొందుకోవటం అనేదే విశ్వాసంగా ధ్యేయంగా పెట్టుకుని మనం దేవుని ఆరాధిస్తూ వస్తూ ఉన్నాం. అయితే విశ్వాసం ఎలా కలుగుతుంది అని మనం ఆలోచన చేసినట్లయితే పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది వినుట వలన విశ్వాసం కలుగుతుంది అనేసి. మరి పరిమితి లేని విశ్వాసం మనకి ఎలా కలుగుతుంది అనంటే నిరీక్షణ కలిగి దేవుని మీద ఆధారపడి జీవించటం వలన పరిమితి లేని విశ్వాసాన్ని మనం పొందుకొనగలుగుతాం. విశ్వాసం చాలామందిలో ఉంటుంది, కానీ కొన్ని పరిస్థితులలో కొన్ని సందర్భాలలో మన విశ్వాసం అల్ప విశ్వాసంగా మారిపోతూ ఉంటుంది. ఉదాహరణకి పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే మత్తయి శుభవార్త 14వ అధ్యాయం 28 నుంచి 31 వచనాలు మనం చదివినట్లయితే, పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేశాను. వెంటనే యేసు చెయ్యి చాపి అతని పట్టుకుని అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడితవని అతనితో చెప్పాను. చాలండి. ఈ వచనాలు మనం చూసినట్లయితే యేసు ప్రభు యొక్క శిష్యుడు అయిన పేతురు ఒకానొక రోజు యేసు ప్రభు లేని సందర్భంలో వారు సముద్రం మీద ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉండగా సముద్రం మీద తుఫాను చెలరేగినప్పుడు శిష్యులందరూ కూడా భయభ్రాంతులకు గురైపోయారు. ఆ సమయంలో యేసు ప్రభు వారు అక్కడ ప్రత్యక్షమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే యేసు ప్రభు వారు అక్కడ ప్రత్యక్షమయ్యారో వారు భయపడుతూ ఉన్నారు. యేసు ప్రభు భూతమో లేదంటే వేరొక దయ్యమో అనుకుంటూ వేరే ఆలోచనలో వారు భయపడుతూ ఉండగా ప్రభు వారు వారితో మాట్లాడుతూ ఉన్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ప్రభు వారు వారితో మాట్లాడుతూ ఉన్నారో పేతురు అంటున్నాడు, నీవే ప్రభుడు అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అంటూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే యేసు ప్రభు వారితో పేతురు ఇలా మాట్లాడుతూ ఉన్నాడో యేసు ప్రభు వారు అంటూ ఉన్నాడు రమ్మని. ఆయన వెంటనే సెలవిచ్చినట్లుగా పేతురు నువ్వు నా యొద్దకు రా అని ఆయన సెలవిచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే యేసు ప్రభు వారు రమ్మన్నారో పేతురు గారు దిగి నీళ్ల మీద నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ ఉండగా గాలి వచ్చినప్పుడు అనంట ఆ గాలికి భయపడిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కారణం ఏంటనంటే అల్ప విశ్వాసం. నీళ్ల మీద నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడో రమ్మని యేసు ఆజ్ఞాపించాడో ఆయన రమ్మన్నాడు అనంటే అక్కడ ఖచ్చితంగా గొప్ప కార్యం జరుగుతుంది. కానీ ఎప్పుడైతే గాలి వచ్చిందో ఇతడు భయపడిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనం కూడా విశ్వాసంలో అయితే ఉంటూ ఉన్నాం, కానీ మన విశ్వాసం పరిమితి లేని విశ్వాసంగా మనం బ్రతకలేకపోతూ ఉన్నాం. లేదంటే దేవుని మీద మాత్రమే ఆధారపడి జీవించే విశ్వాసం కలిగి మనం జీవించలేకపోతూ ఉన్నాం. ఈరోజు మన విశ్వాసాన్ని మనం పరీక్ష చేసుకోవడం చాలా ప్రాముఖ్యమై ఉంది. నిరీక్షణ కలిగి దేవుని యందు విశ్వాసంలో మనము బ్రతకగలిగితే
ఖచ్చితంగా దేవుని కార్యాలను మనం చూడగలుగుతాం. పేతురు అల్ప విశ్వాసంతో బ్రతికిన కారణాన, పేతురు అల్ప విశ్వాసంతో నడుచుకుంటూ యేసు వద్దకు వెళ్తూ ఉన్న కారణాన అతడిలోని అల్ప విశ్వాసం ఆయనను భయంలోనికి నెట్టివేసినట్లుగా, ఆ భయం వలన ఆయన ఇబ్బందిని ఎదుర్కొన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వెంటనే యేసు ప్రభువారు చేయి చాపి అతన్ని పిలిచినట్లుగా, అతనిని దరికి చేర్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు దేవునిని ఆరాధిస్తూ ఉన్న మనం, ఈరోజు దేవుని సన్నిధికి వస్తూ ఉన్న మన విశ్వాసం ఎలాంటి విశ్వాసమో మనం ఆత్మ పరిశీలన చేసుకోవడం చాలా ప్రాముఖ్యమైంది. ఎందుకు అనంటే విశ్వాసం లేకుండా మనం ఏది కూడా దేవుని వద్ద నుంచి పొందుకోలేం. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. దేవుని మాటలను వింటూ ఉన్న నీవు అల్ప విశ్వాసివి గాక, అపనమ్మకస్తుడుగా గాక, సంపూర్ణంగా పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడి నిరీక్షణ కలిగి దేవుడు తప్పక నా జీవితంలో కార్యం చేయగలడు అనే విశ్వాసం కలిగి జీవించగలుగుతూ ఉన్నామో లేదో ఆత్మ పరిశీలన చేసుకోవడం చాలా ప్రాముఖ్యమై ఉంది. పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం చూసినట్లయితే పరిమితి లేని విశ్వాసాన్ని కనపరిచి ప్రభుని ద్వారా కార్యాలను పొందుకున్న కొంతమందిని నేను పరిచయం చేయడానికి ఇష్టపడుతున్నాను. లేదంటే మేలును అనుభవించిన వారిని కొంతమందిని నేను పరిచయం చేయడానికి ఇష్టపడుతున్నాను. చూడండి పరిశుద్ధ గ్రంథముల నుండి మత్తయి శుభవార్త 15వ అధ్యాయం 21వ వచనం నుంచి 28వ వచనం వరకు మనం చదివినట్లయితే, యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సిదోనుల ప్రాంతమునకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. అందుకాయన ఆమెతో ఒక మాట అయినను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఆయన ఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవని యొద్దకును నేను పంపబడలేదనెను. ఆయనను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నాకు సహాయము చేయమని అడిగెను. అందుకాయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా, ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలకు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలను తినును గదా అని చెప్పెను. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. చాలండి, చదువుబడిన ఈ వచనాలను మనం పరిశీలన చేసినట్లయితే, యేసు ప్రభువారు ఆయన ఈ లోకంలో జీవించినంత కాలం కూడా దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తూ అనేక గ్రామాలను, అనేక ప్రాంతాలను ఆయన సందర్శించినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. అలాగనే ఆయన తూరు సిదోనుల ప్రాంతము గుండా వెళుతూ ఉండగా, యేసు ప్రభువారు వెళ్ళే ఆ చోటికి అనంట ఒక స్త్రీ వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనాను స్త్రీ ఒకతే వచ్చి యేసు ప్రభువారు వెళుతూ ఉన్న మార్గం వెంబడి కనాను స్త్రీ ఒక ఆమె వచ్చిందనంట. అనంటే ఆమె దేవుని ఎరిగిన స్త్రీ కాదు, దేవుని యందు విశ్వాసంలో బ్రతికిన స్త్రీ కాదు. కానీ యేసుని గురించి వింది. యేసు ఆశ్చర్య కార్యాలు చేయగలడని, యేసు అద్భుతాలు చేయగలడని, యేసు స్వస్థతలు చేయగలడని, ఆయన మాట సెలవిస్తే చాలు గొప్ప కార్యాలు జరుగుతాయని ఆమె విన్నది గనుక ఆయన ఆ ప్రాంతం గుండా వెళుతూ ఉండగా ఆయన దగ్గరకు ఆమె వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆమె రావటానికి గల కారణం ఏమై ఉంది అని మనం ఆలోచన చేసినట్లయితే 22వ వచనాన్ని మనం చదివినట్లయితే, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేశాను. ఆమె ఎందుకు యేసు ప్రభువారు వెళ్ళే మార్గం దగ్గరకు వచ్చింది అని ఆలోచన చేస్తే, తనకున్న ఒక్కగానొక కుమార్తె అనంట అపవిత్రాత్మల చేత, దయ్యము చేత బాధింపబడుతూ ఉంది, పీడింపబడుతూ ఉంది. ఆలోచన చేద్దాం. ఆమె నమ్ముకున్న దేవుళ్ళు అనబడిన వారు ఉంటారు. ఆమె ఏదో ఒక విశ్వాసంలో బ్రతుకుతూ ఉంటుంది. కానీ ఆమె ఎందుకు యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చింది అని మనం ఆలోచన చేస్తే,
ఆమె నమ్ముకున్న ఏ దేవుడి వల్ల కూడా ఆమె కార్యాన్ని చవి చూడలేకపోయి ఉంటుంది. ఆమె నమ్మిన ఏ సిద్ధాంతంలో కూడా ఆమె యొక్క కుమార్తె విడుదల పొంది ఉండకపోయి ఉండొచ్చు. అందుకే యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చింది. కారణం ఏంటనంటే ఆయన చేయగలడు అని నమ్మి, ఆయనను గూర్చి వింది గనుక విన్న ఆ మాటను బట్టి యేసు మీద ఆమెకు విశ్వాసం కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే యేసు ప్రభు వారి దగ్గరకు ఆమె వచ్చిందో ఆమె యేసు ప్రభు వారిని ఇలా సంబోధిస్తూ ఉంది, దావీదు కుమారుడా నన్ను కరుణింపుము. ఆమె గుర్తించింది ఆయన తప్ప ఇంకెవ్వరూ కూడా నా కుమార్తెను బాగు చేయలేరు అనేసి. ఆమె గుర్తించింది ఆయన వల్ల మాత్రమే నా కుమార్తె స్వస్థత పొందుకుంటుంది అనేసి. అందుకే దేవుని కుమారునితో ఇలా అంటుంది, దావీదు కుమారుడా నన్ను కరుణించయ్యా అని కేకలు వేస్తూ యేసు ప్రభు వారి వెంబడి ఆమె వెళ్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే యేసు ప్రభు వారి వెంట ఆమె వెళ్తూ ఉందో యేసు ఆమెను చూడలేదా అనంటే చూడలేదని కాదు, చూశాడు అనంట. కానీ ఆమెలోని విశ్వాసాన్ని యేసు ప్రభు వారు పరీక్షిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు వారు ఆమె ఎంత విశ్వాసంలో ఉందో, లేదంటే ఎంతగా ఆయన మీద ఆధారపడి ఆయనను వెంబడిస్తూ ఉందో పరీక్ష చేయడానికే ఆమె స్వరాన్ని విన్నా కానీ యేసు ఆమె వైపు చూడనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే యేసు ప్రభువారి వెంబడి ఆమె వెళుతూ ఉందో కేకలు వేసుకుంటూ మనం చూసినట్లయితే 23వ వచనం, అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా. ఎప్పుడైతే ఆమె కేకలు వేసుకుంటూ ఆయనను వెంబడిస్తూ ఉందో ఆయన ద్వారా కార్యాన్ని చూడాలని, ఆయన ద్వారా కుమార్తెను స్వస్థ శక్తురాలినిగా చూడాలని ఆమె యేసును వెంబడిస్తూ కేకలు వేసుకుంటూ వెళుతూ ఉందో ఆయనంట ఒక్క మాట కూడా చెప్పలేదనంట. లేదంటే ఆగి సమాధానం చెప్పడానికి కూడా ఆయన ఇష్టపడలేదు అనంటే ఆయనకు అది సాధ్యం కాదా అనంటే కాదు అని కాదు, కానీ ఆమెలోని విశ్వాసాన్ని యేసు పరీక్షిస్తూ ఉన్నాడని మనం గుర్తించాలా. కొన్నిసార్లు మనం ఏదో ఒక ఆలోచన చేత, ఏదో ఒక ఉద్దేశం చేత ఏదో సాధించాలనే తాపత్రయంతో దేవుని దగ్గరకు వస్తూ ఉంటాం. దేవునితో చెప్తూ ఉంటాం, అయ్యా నేను ఇది కావాలనుకుంటున్నాను, నేను ఇది చేయాలనుకుంటూ ఉన్నాను, నేను ఇది సాధించాలనుకుంటున్నానయ్యా, నీ చిత్తం నా జీవితంలో జరిగించు అని మనం దేవుని సన్నిధికి వచ్చి విజ్ఞాపన ధూపాన్ని వేస్తూ ఉంటాం. కానీ అనుకున్న సమయంలో, అనుకున్న సందర్భంలో మనం దానిని సాధించలేకపోతూ ఉన్నామనంటే అది ఆయనకి ఇష్టం లేదు అని కాదు, కానీ ఆయన మన విశ్వాసాన్ని పరీక్షిస్తూ ఉన్నాడని మనం గ్రహించాలా. అది ఆయన చేయలేడు అని కాదు, కానీ ఆయన మన ఆత్మీయ జీవితాన్ని పరిశీలన చేస్తూ ఉన్నాడని మనం గుర్తించగలగాల. కనాను స్త్రీని కూడా ఆయన పరీక్ష చేస్తూ ఉన్నాడు, పరిశీలన చేస్తూ ఉన్నాడు. ఆయన వెంబడి వెళుతూనే ఉంటుంది. ఆయన వెనక్కి తిరిగి చూడట్లేదు కదా, ముందుకు వెళ్ళిపోతూ ఉంటే మరింత బిగ్గరగా కేకలు వేసుకుంటూ యేసుని వెంబడిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఆమె యేసు వెంబడి కేకలు వేసుకుంటూ వెళుతూ ఉందో శిష్యులు ఆయనతో మాట్లాడుతూ ఉన్నారు, అయ్యా ఆమె మనల్ని పిలుస్తూ ఉంది, ఆగి ఆమె సమస్య ఏమై ఉందో ఆమెకు సమాధానం ఇస్తే బాగుంటుంది కదా, ఆమెకి ఏం కావాలో ఆమెకి ఇచ్చి పంపిస్తే బాగుంటుంది కదా అని యేసు ప్రభు వారితో శిష్యులు పలుకుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే వారు అలా అంటున్నారో యేసు ప్రభు వారు అంటున్నాడు, ఆయన ఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవని యొద్దకును నేను పంపబడలేదో అనెను. అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి. ఇక్కడ యేసు ప్రభు వారు అంటున్నాడు, ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవని యొద్దకును నేను పంపబడలేదు. ఇశ్రాయేలీలు ఎవరు అంటే దేవుని చేత విమోచింపబడిన వారు. దేవుని చేత విమోచింపబడిన వారి దగ్గరకే నేను పంపబడ్డాను, కానీ మరి ఎవరిని దగ్గరకు నేను పంపబడలేదు అని ఆయన సమాధానం ఇస్తూ ఉన్నానంట. ఆమె మాత్రం వెనకకు వెళ్ళిపోవటానికి ఇష్టపడాల. యేసు ప్రభు వారు ఆమెను తృణీకరిస్తూ ఉన్న ఆమె తిరిగి వెనక్కు వెళ్ళిపోవడానికి ఇష్టపడట్లే. విశ్వాసాన్ని ఇంకా బలపరుచుకుంటూ ఉంది, విశ్వాసాన్ని ఇంకా స్థిరపరుచుకుంటూ ఉంది. విశ్వాసంలో పరిమితి లేని విశ్వాసాన్ని ఆమె కనపరుస్తూ అనంట ఆయనకు మొక్కుతూ ఉందనంట. ఆలోచన చేద్దాం,
దేవుని దగ్గరకు వస్తూ ఉన్న మన జీవితంలో మనం అనుకున్నది జరగకపోతే మన విశ్వాసం ఏమైపోతుంది? మన జీవితంలో మనకు కావాలి అనుకున్నది మనకు దక్కకపోతే మన విశ్వాసం ఏమైపోతుంది? ఈరోజు దేవుని యందు విశ్వాసంలో బ్రతుకుతూ ఉన్న మనం ఎలా జీవిస్తూ ఉన్నామో ఆత్మ పరిశీలన చేసుకోవడం చాలా ప్రాముఖ్యమై ఉన్నది. ఈరోజు నీ విశ్వాసాన్ని ప్రభు పరీక్షిస్తూ ఉన్నాడేమో, అందుకే నీవు అనుకున్న సమయంలో నీవు సాధించలేకపోతూ ఉన్నావేమో. ఖచ్చితంగా ప్రభు నీకు అనుగ్రహించగలిగిన సమర్థుడని నమ్మి నీవు దానిని పొందుకోవడం వరకు దేవుని సన్నిధిలో నిలిచి ఉండగలిగితే నీ జీవితంలో కార్యములు చేయగలిగిన సర్వోన్నతుడు నీవు నమ్మిన యేసయ్య. నమ్మితే దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ కనాను స్త్రీ అదే చేస్తూ ఉంది. యేసు ప్రభు వారు కాదన్నా కూడానంట ఆయనకు మ్రొక్కుతూ ఉందనంట. ఇంకా మనం చూసినట్లయితే 25వ వచనాన్ని మనం చదివినట్లయితే, అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నాకు సహాయము చేయమని అడిగేను. చూస్తూ ఉన్నాం కదండి, ఆమె వెళ్ళిపోవడానికి ఇష్టపడలా. ఆమె కుమార్తె చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది. దయ్యముల చేత పీడింపబడుతూ ఉన్న పరిస్థితిలో ఉంది. అపవిత్రాత్మల చేత కృంగిపోతున్న పరిస్థితిలో ఉంది. ఇక ఆయన తప్ప దిక్కు మరెవరు కూడా లేరు. ఆమె అనంట యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి ఆయనకు మ్రొక్కి ఆయనను అడుగుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఆమె యేసు ప్రభు వారిని అడిగిందో ఆయన ఏమంటూ ఉన్నాడు? 26వ వచనాన్ని మనం చదివినట్లయితే, అందుకు ఆయన, పిల్లలు రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు మొక్కలు తినును కదా అని చెప్పాను. ఇక్కడ ఒక రకంగా మనం చూడాలనంటే ఆమెకు అవమానం కలిగినట్లే. యేసు ప్రభు వారు అంటున్నాడు, పిల్లలు తినే రొట్టె ముక్కను తీసి కుక్క పిల్లలకు వేయడం యుక్తము కాదు కదా. ఒక్కొక్క మాటను బట్టి దేవుని సన్నిధిలో మనం దేవుని వాక్యానికి గద్దింపుకు లోబడలేని వారంగా ఉంటూ ఉంటాం. కానీ ఈ స్త్రీ అనంట యేసు ప్రభు వారు ఆమెను అవమానించినట్లుగా మాట్లాడుతూ ఉన్నా ఆమె అవమానంగా తీసుకోలేదు. ఆమె అంటుంది, కుక్క పిల్లలు తినే రొట్టె ముక్కను తినటం యుక్తమే కదా అని ఆమె యేసు ప్రభు వారితో సమాధానం ఇస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఆమె యేసు ద్వారా ఎలాగైనా కానీ కార్యాన్ని పొందుకోవాలనే విశ్వాసంలో బలపడినట్లుగా, అట్టి విశ్వాసం కలిగి యేసుని వెంబడించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని సంగమా, ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు ఈ మాటలు వింటూ ఉన్న నీవు నీ జీవితంలో ఏది సాధించలేక నీ విశ్వాసముల నుంచి వైదొలిగిపోతూ ఉన్నావో, ఏది పొందుకోలేక నీవు విశ్వాసమును విడిచి మరలా లోకంలోనికి వెళ్ళిపోతూ ఉన్నావో, ఒకసారి ఆలోచన చేయి. ప్రభువారు నిన్ను పరీక్షిస్తూ ఉన్నాడో, ప్రభువారు నిన్ను పరిశీలన చేస్తూ ఉన్నాడో, నీలోని విశ్వాసాన్ని నీవు బలపరుచుకోగలిగితే, నీలోని విశ్వాసాన్ని పరిమితి లేని విశ్వాసముగా నీవు మార్చుకోగలిగితే ప్రభు ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప కార్యాన్ని చేయడానికే ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ కనాను స్త్రీ కూడా యేసు ప్రభు వారిని వెంబడించడం మాత్రమే కాదు, యేసు ప్రభు వారికి మ్రొక్కినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు వారిని అడిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు వారు కాదు వెళ్ళిపోమన్నా వెళ్లకుండా యేసు ప్రభు వారి దగ్గర నుంచి పొందుకోవడం కోసం యేసు దగ్గరే నిలిచి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని యొద్ద నీవు నిలిచి ఉండగలుగుతూ ఉన్నావా? ఆయన పరీక్షలో ఈరోజు దేవుని యొద్ద నీవు నిలిచి ఉండగలుగుతూ ఉన్నావా? ఆయన పరిశీలనలో నిలిచి ఉండగలిగే విశ్వాసం నీలో ఉంటే, ఆయన పరీక్షలో నిలిచి ఉండగలిగిన విశ్వాసం నీలో ఉంటే ఖచ్చితంగా నీ జీవితంలో కార్యం చేయడానికి ప్రభు ఇష్టపడుతూ ఉన్నాడు. ఆ స్త్రీని గురించి మనం ఆలోచన చేసినట్లయితే 28వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. దేనికోసమైతే యేసు వెళ్తూ ఉన్న మార్గం వెంబడించిందో, దేనికోసమైతే యేసు వెళ్తూ ఉండగా కేకలు వేసిందో, దేనికోసమైతే యేసు కాదు అన్న యేసుని వెంబడించిందో, దేనికోసమైతే యేసుకు మ్రొక్కిందో, దేనికోసమైతే యేసు వద్ద నిలిచి ఉందో, ఆ కార్యాన్నంట కనాను స్త్రీ తన జీవితంలో పొందుకోగలిగింది. కుమార్తె ఆ గడియలోనే స్వస్థతను పొందుకున్నట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. కారణం ఏంటనంటే ఆమె అన్యురాలు అయినప్పటికీ యేసుని గూర్చి వినుట వలన కలిగిన విశ్వాసం నన్నంట
ఆమె బలపరుచుకుంది. ఆ యొక్క విశ్వాసంలో నిరీక్షణ కలిగి ఓర్పుతోనంట ఆయనను వెంబడించగలిగింది. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు దేవుని వద్దకు వస్తూ ఉన్న నీవు ఎలా ఉంటూ ఉన్నావు? నీ విశ్వాసం ఎలా ఉంటుంది? యేసు వద్ద నుంచి పొందుకోగలిగిన విశ్వాసం నీలో ఉందా? లేక ఆయన పరీక్షలో నిలబడలేక ఆలస్యం అవుతూ ఉన్న ఆ సందర్భాలలో యేసును కాదనుకుంటూ యేసునందు విశ్వాసం నుంచి వైదొలిగిపోతూ నీవు వేరొక మార్గమును వెంబడిస్తూ ఉన్నావా? ఆలోచన చేయి. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. పరిమితి లేని విశ్వాసమును నీవు కలిగి ఉంటేనంట ప్రభు తప్పక నీ జీవితంలో కార్యాలను చేస్తాడు. కనాను స్త్రీ కూడా పరిమితి లేని విశ్వాసము కలిగి యేసును వెంబడించిన కారణాన యేసు ద్వారా ఆమె కార్యాన్ని పొందుకున్నట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. రెండవదిగా మనం చూసినట్లయితే లూకా శుభవార్త 7వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు మనం చదివినట్లయితే, ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తరువాత కపెర్నహూములోనికి వచ్చాను. ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు రోగి అయి చావు సిద్ధమై ఉండెను. శతాధిపతి యేసుని గూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలెనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను. వారు యేసునొద్దకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. అతడు తన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరమును తానే కట్టించినని ఆయనతో చెప్పి మిక్కిలి బ్రతిమాలు కొనిరి. కావున యేసు వారితో కూడా వెళ్ళెను. ఆయన ఆ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి, మీరు ఆయన యొద్దకు వెళ్ళి, ప్రభువా, శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలో నీకు వచ్చుటకు నేను పాత్రుడును కాను. అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడునని నేను ఎంచుకొనలేదు. అయితే మాట మాత్రము సెలవిమో, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను సహా అధికారులకును లోబడిన వాడును. నా చేతి క్రిందను పైన అనేకులు ఉన్నారు. నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును. నా దాసుని చేయమంటే ఇది చేయునని నేను చెప్పినట్టు ఆయనతో చెప్పుడని వారిని పంపెను. చాలండి, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభువారు కపెర్నహూములోనికి వెళ్ళినప్పుడు ఒక శతాధిపతి యూదుల పెద్దలను యేసు ప్రభు వారి దగ్గరకు పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కారణం ఏంటనంటే, శతాధిపతికి ప్రియుడైన దాసుడు ఒకడు ఉన్నాడు. అతడు రోగి అయి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రోగి అయి ఉన్నాడు అని అంటే మరణ పడకల మీద ఉండుండొచ్చు, లేవలేని స్థితిలో ఉండుండొచ్చు. శతాధిపతి కనుక 100 మంది మీద అధికారి కనుక అతడు అంతకుముందు ఎన్నో ప్రయత్నాలు చేసి ఉండొచ్చు తన ప్రియమైన దాసుని యొక్క స్వస్థత కోసం. ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలమైన ఆ సమయంలో యేసుని గూర్చి విన్నాడు శతాధిపతి. వినటం వలన ఆయన యేసునందు విశ్వాసం కలిగి జీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యూదా పెద్దలనంట యేసు ప్రభు వారి దగ్గరకు పంపించాడు. యేసు ప్రభు వారి దగ్గరకు పంపించి యేసు ప్రభు వారిని తీసుకుని రమ్మన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యూదా పెద్దలు వెళ్ళి, అయ్యా, ఆయన దగ్గరకు వెళ్ళటానికి మనం తగిన వారం. కారణం ఏంటనంటే ఆయన మనకు సమాజ మందిరాన్ని కట్టించాడు. ఎప్పుడైతే యూదా పెద్దలు యేసు ప్రభు వారితో మాటలు చెప్తూ ఉన్నారో, యేసు ప్రభు వారితో కూడా శతాధిపతి ఇంటికి వెళ్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు వారు ఎప్పుడైతే ఆ ఇంటికి దగ్గరలోనికి వెళ్తూ ఉన్నాడో, ఆ శతాధిపతి అనంటే తన స్నేహితులను పిలిచి, ఆయన నా ఇంటికి రావడానికి నేను అర్హుడు కాను. ఎందుకు అనంటే నేను ఒక అధికారిని, నేను రమ్మంటే వచ్చేవారు ఉన్నారు, నేను పొమ్మంటే పోయేవారు ఉన్నారు. కానీ ఆయన అటువంటి వాడు కాదు. ఆయన గొప్పవాడు గనుక ఆయన నా దగ్గర దాకా రావసరం లేదో, ఆయన మాట సెలవిస్తే చాలు నా ప్రియదాసుడు స్వస్థత పొందుతాడని నేను చెప్పానని చెప్పమని తన స్నేహితులను యేసునొద్దకు పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా స్నేహితులు యేసు ప్రభు వారితో ఎప్పుడైతే చెప్తూ ఉన్నారో, యేసు ప్రభు వారు ఒక శ్రేష్టకరమైన మాటను పలుకుతూ ఉన్నారు. చూడండి 9వ వచనాన్ని మనం చదివినట్లయితే, యేసు ఈ మాటలు విని అతని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జనసమూహం వైపు తిరిగి, ఇశ్రాయేలీయుల్లో నేను ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదని నీతో చెప్పుచున్నాను అనెను. పంపబడిన వారు ఇంటికి తిరిగి వచ్చి ఆ దాసుడు స్వస్థుడై ఉండుట కనుగొనిరి. చాలండి, యేసు ప్రభువారు అనంట
ఆ శతాధిపతి చెప్పిన మాటలు విని ఆశ్చర్యపోయాడు. కారణం ఏంటనంటే చాలామంది ఇంటికి వస్తేనే స్వస్థత అనుకుంటారు, మా ఇంటికి వస్తేనే కార్యాలు అనుకుంటూ ఉంటారు. సేవకుడు ఏదైనా ఇంటికి రాకపోతే సేవకుని మీద తిరుగుబాటు చేసే విశ్వాసులు చాలామంది కనబడుతూ ఉన్నారు. కానీ ఈ శతాధిపతి అనంట యేసు వారింటికి రావాలి అనుకోలేదు. ఆయన మాట సెలవిస్తే చాలు దాసుడు స్వస్థత పొందుతాడు అనే విశ్వాసం కలిగిన వాడేనంట యేసు ప్రభువుతో ఈ మాటలు చెప్పమని పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే శతాధిపతిలోని విశ్వాసాన్ని యేసు ప్రభువారు చూశారో, యేసు ప్రభువారు మాట సెలవిచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసు దగ్గరకు వచ్చిన శతాధిపతి స్నేహితులు తిరిగి శతాధిపతి ఇంటికి వచ్చి చూసేసరికి అప్పటి వరకు మరణ పడకల మీద ఉన్న తన ప్రియ దాసుడు, లేదంటే రోగి అయి ఉన్న తన ప్రియ దాసుడు స్వస్థత పొందుకున్నట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. కారణం ఏంటనంటే శతాధిపతి యేసుని గురించి విన్నప్పుడు విశ్వాసాన్ని పొందుకున్నాడు. యేసుని గురించి విన్న తరువాత పరిమితి కలిగిన విశ్వాసాన్ని కనపరిచాడు. ఎలాగనంటే ఆయన నా దగ్గరికి రావసరలా నిరీక్షణతో అంటున్నాడు. ఆయన మాట సెలవిస్తే చాలు నా ప్రియ దాసుడు స్వస్థత పొందుతాడు. ఆలోచన చేద్దాం. కనాను స్త్రీలోని విశ్వాసం మనలో ఉందా? శతాధిపతిలోని విశ్వాసం మనలో ఉందా? లేని కారణాన్నేమో ఇంకా మనం దేవుని ద్వారా కార్యాలను పొందుకోలేకపోతూ ఉన్నాం. కనాను స్త్రీ అన్యురాలైనప్పటికీ యేసుని గురించి విన్నప్పుడు పరిమితి లేని విశ్వాసాన్ని కనపరిచి యేసు ద్వారా తప్ప వేరొకరి ద్వారా కార్యం కలుగదని గ్రహించి యేసుని వెంబడించిన స్త్రీగా మనం చూస్తూ ఉన్నాం. శతాధిపతి యేసుని గురించి విన్నప్పుడు విశ్వాసమును పొందుకున్న వాడే పరిమితి లేని విశ్వాసాన్ని కనపరుస్తూ ఆయన మాట మాత్రం సెలవిస్తే చాలు అని చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభుని కార్యం మన జీవితాలలో ఆలస్యం అవుతూ ఉందనంటే ఖచ్చితంగా ఆయన మనల్ని పరీక్ష చేస్తూ ఉన్నాడని మనం గుర్తించాలా. ఖచ్చితంగా ఆయన మనల్ని పరిశీలన చేస్తూ ఉన్నాడని మనం గుర్తించాలా. ఆయన పరిశీలనలో మన విశ్వాసాన్ని పెంపొందించుకొనగలిగితే ఖచ్చితంగా కనాను స్త్రీ పట్ల చేసిన ఆశ్చర్య కార్యాన్ని, శతాధిపతి ఇంట చేసిన గొప్ప కార్యాన్ని ప్రభు మన జీవితాల్లో కూడా చేయటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక ఈ అంత్య దినాలలో దేవుని అందు విశ్వాసం ఉంచిన మన విశ్వాసం ఏ విశ్వాసమో ఆత్మ పరిశీలన చేసుకుంటూ దేవుని సన్నిధిలో మోకరిద్దాం. ఒకవేళ పేతురు వలె అల్ప విశ్వాసంలో బ్రతుకుతూ ఉన్నామేమో, దేవుని పాదాలు పట్టుకొని సంపూర్ణ విశ్వాసములోనికి నిరీక్షణ గలవారమై దేవుని కార్యం కొరకు కనిపెడుతూ దేవుని సన్నిధిలో నిలిచి ఉందాం. అట్టి కృప ప్రభు మనకు మన కుటుంబాలకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ గణనామానికి వేలాది స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. నాన్న, మీరు మా విశ్వాసాన్ని పరిశీలన చేస్తూ ఉండగా అల్ప విశ్వాసులముగా గాక నైనా మేము కార్యాన్ని పొందుకోలేకపోతూ ఉన్నామని నీ సన్నిధిని విడిచిపెట్టే వారంగా గాక కనాను స్త్రీ వలె విశ్వాసంలో నిలకడ కలిగిన వారమై పరిమితి లేని విశ్వాసము కనపరుస్తూ తండ్రి మీ ద్వారా కార్యాన్ని పొందుకునే కృపాభాగ్యం నాయన శతాధిపతి వలె నాయన పరిమితి కలిగిన విశ్వాసము కలిగి నాయన నిరీక్షణతో తండ్రి నీ సన్నిధిలో నిలిచుండే కృప నాయన మాకందరికీ అనుగ్రహించుమని ఎంతి దినాలలో నాయన విశ్వాసంలో బలపడుతూ ఆత్మీయతలో నాయన ఎదుగుతూ నాయన అనేక మందికి మాదిరికరముగా జీవించగలిగిన నాయన జీవితాలను మాకు అనుగ్రహించుమని సమస్త మహిమా ఘనత ప్రభావములు మీరే పొందుకొనమని యేసయ్య అతి శ్రేష్టకరమైన నామమందు ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.